జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉంది పాలన? ఇప్పుడు చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది? అంటే గతంలో ప్రజలు బాగుపడ్డారంట, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుపడుతున్నారంటారా? అబద్ధాల హామీలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ అరచేతిలో వైకుంఠం చూపిస్తూ మోసం చేశారు, మోసపోయారు. ఈరోజు సూపర్ 6 అన్నారు, 7 అన్నారు. 6 లేదు, 7 లేదు. బస్సు ఏమో తెలంగాణ బోర్డర్లో పొందుగల దగ్గర ఆగిపోయింది. పథకం ఏమో అవ్వకి అందుబాటు లేదు. ఆడపిల్లలకి అమ్మఒడి అన్నారు, ముగ్గురింటే నలుగురు అన్నారు. పాపం నిన్న కాక మొన్న ఒక్క తల్లికి 100 మంది పిల్లలంట. 100 మంది డబ్బులు ఆమె పడ్డాయి. మరి ఆ 100 మందిని ఎట్టకన్నదో, ఆ 100 మందిని ఎట్టకన్నదో అర్థం కావట్లా. ముగ్గురికి అన్నోళ్ళకి ఏం పడలేదు. హోమ్ మినిస్టర్ అనిత గారికి పడ్డాయి డబ్బులు. హోమ్ మినిస్టర్ అనిత, ఆమెకి 2 పిల్లలు అంట. పాపం చంద్రబాబు 26,000 వేసిండు. మరి ఆ పేదరాలు కదా పాపం. హోమ్ మినిస్టర్ అయినా పాపం అడుక్కుంటుంది, ఆమె వేయలేదు. కూలికి పోయే కూలీళ్ళకి పడలే, తిరుగుతున్నారు, అల్లాడిపోయారు. ఒక్క ఆమెకు 100 మంది పిల్లలు పుట్టారు. మరి ఆమె ఎట్టకన్నదో, ఆమెకు 100 మంది డబ్బులు పడ్డాయి. నాయన చంద్రబాబు, నాయన ప్రశ్నించే పవన్ కళ్యాణ్, ప్రశ్నించు నాయన పవన్ కళ్యాణ్, ప్రశ్నించు చంద్రబాబుని, ప్రశ్నించు మోడీని, ప్రశ్నించు. ఒక్కడే చెబుతున్నాం, ప్రజలు మోసపోయారు, వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఈరోజు ఎలక్షన్ పెట్టు, 175లో నువ్వు ఒక్కడికి వెళ్తే చాలు. 174 తిరగొడతారు. ఇన్ని పథకాలు ఇస్తామని మోసం చేసి ఇలా అమరావతి అని, ప్రాజెక్ట్ అని, భ్రమరావతి అని కంప్యూటర్లు చూపిస్తున్నావు. సింగపూర్ కంప్యూటర్లు ప్రజలకు తెలుసు, చుక్కలు చూపిస్తారు. 18 ఏళ్ళ డబ్బులు అన్నావు, 45 ఏళ్ళకి అన్నావు, 50 ఏళ్ళకి పింఛన్ అన్నావు, అమ్మఒడి అన్నావు, అక్కఒడి అన్నావు, రైతులకు భరోసా అన్నావు. భరోసా లేదు, గిరోసా లేదు, ఏమీ లేదు. సార్ అలాగే ఒక నిమిషం బాబాయ్ ఉండు. చంద్రబాబు గారు ఏమన్నారు అంటే సూపర్ సిక్స్ అమలు కాలేదు అన్న వారికి 4 మందం అనేసి అంటున్నారు. దాని గురించి మీరేమంటారు సార్? చంద్రబాబు గారు సూపర్ 6 అమలు కాలేదు అన్నవారు 4 మందంగా ఉంటది అందుకే అన్నారు అనేసి అంటున్నారు చంద్రబాబు గారు. దాని గురించి మీరేమంటారు? ప్రశ్నించే పవన్ కళ్యాణ్ 4 మందం అయిపోయిందేమో. ఎందుకంటే ఆయన పాపం మందమైంది. ఆ రోజు తిరుపతి లడ్డు బాగలేదన్నాడు, తేలెక్కుంది. బందర్ లడ్డు అన్నాడు, పాచిపోయిన లడ్డు అన్నాడు. ఇవాళ ఆయన 4 మందం అయి పాచిపెట్టి ప్రశ్నించడానికి కారణం సినిమాలు తీసుకుంటున్నాడు. ఆయన తప్పు లేదు, నువ్వు సినిమా హీరో, మంచిగా సినిమాలు యాక్ట్ చేయి. కానీ జగన్ లాగా జనంలో నటించాలంటే నీకు కుదరదు. పాపం మీ కులం నమ్మారు, సంతోషం. నీకు ఓట్లు వేశారు, సంతోషం. నీకు మంచి సీట్ ఇచ్చారు, సంతోషం. ప్రశ్నించు. అధికారం ఇచ్చారు, ప్రశ్నించు. చెయ్యి అభివృద్ధి పథకాలు. మాది కొరదాల నియోజకవర్గం, నడిబొడ్డున బ్రాహ్మణపల్లి దగ్గర 500 కోట్లతో హాస్పిటల్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, మహేష్ రెడ్డి గారికి. హాస్పిటల్ 90% పూర్తయింది. హాస్పిటల్ అంతే అయిపోయింది, 10%. ఒక్క అదృష్టం బాగుండి 1 సంవత్సరం వైసీపీ పాలన ఉంటే పూర్తి చేసి ఇవాళ బడుగు బలైన వర్గాలు లేని వాళ్ళు ఎంతమంది మాచర్ల గురదాల నుంచి గుంటూరు పోవాలి. వాళ్ళు డబ్బులు పొలాలు అమ్ముకొని కార్లు పెట్టుకొని పోలేకపోతున్నారు. బ్రాహ్మణపల్లి నడిచొచ్చి వైద్యం చేసుకుంటారు. ఇప్పుడే అడిచి వస్తున్నాం. హాస్పిటల్ చూస్తుంటే ఏడుపు వస్తుంది. 10% చేయలేరా? పేదలకు వైద్యం అందించలేరా? పిల్లలు చదివించలేరా? మీకు కూటమి నాయకులకు అందరూ దాచుకోవటం తెలుసా? లేకపోతే నాగమల్లేశ్వరరావు అలాగా కొట్టి చంపడం తెలుసా? ఎంతమందిని చంపుతారు? ఎంతమంది నాగమల్లేశ్వరరావు చంపుతారు? ఇక్కడ చాలామంది వచ్చారు, అందరిని చంపండి, లేకపోతే అందరిని తీసుకుపోయి రాజమండ్రి సెంటర్ తెలియండి. మేమేం దడవం, ఇంకొక నాగమల్లేశ్వరం చంపుకోలేం. అందరినీ కాపాడుకుంటాం. మొన్న దాచపల్లిలో ఒక ఘటన జరిగింది. వడ్డరాళ్ళ అబ్బాయి, బీసీ అబ్బాయిని 2 కాళ్ళర్ కొట్టారు. మీరు చేసిన తప్పుకి దాచపల్లి పోలీస్ స్టేషన్ మీద 500 మంది కార్యకర్తలు వచ్చి ఎస్ఐ మీద రాలేశారు. తిరగబడే రోజు వచ్చింది. తన్నులు తినాం, తప్పు చేస్తే తింటాం. మేము తప్పు చేయం. మా జగన్ అన్న ఒకటే చెప్పాడు, తప్పు చేయొద్దు, చేస్తే ఊకోవద్దు. సార్ అలాగే నారా లోకేష్ గారు ఏమంటున్నారు అంటే రెడ్ బుక్ కాదు, ఎరుపు రంగు చూసినా కూడా భయపడుతున్నారు వైసీపీ వాళ్ళు అనేసి అంటున్నారు. దాని గురించి మీరేమంటారు సార్? మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు 6 బుక్కులు ఇచ్చిండు. గ్రామ స్థాయిలో వార్డు మెంబర్కి 1 బుక్, సర్పంచ్కి 1 బుక్, ఎంపీపీకి 1 బుక్, ఎమ్మెల్యేకి 1 బుక్. వాళ్ళ ఇంట్లో మొగుడు పిల్లలు తగల పెట్టుకుని చెరువు బుక్ రాసుకోమడు. ఎందుకో తెలుసా? పిల్ల మొగుడు మాట ఉంది కాబట్టి బుక్ రాసుకొని రేపు జగన్ వచ్చిన తర్వాత మొగుడిని కూడా లోపల అయిపోతాను, నువ్వు చంద్రబాబు కోట ఎత్తాను. అందరికీ 1 బుక్ ఉంది, బుక్కులు జేబులోనే ఉన్నాయి. ఎవరు బుక్ వాళ్ళు రాసుకొని ఎవడైతే మమ్మల్ని ఇబ్బంది పెడతారో వాళ్ళందరికీ కూడా గ్రీన్ బుక్తో చెబుతూ మాకు రెడ్ బుక్ అవసరం లేదు. గ్రీన్ బుక్ అంటే పచ్చగా ఉంటుంది, అది సస్యశ్యామలంగా ఉంటుంది, పాడి పంటలతో ఉంటుంది. దాంట్లో కలుపు మొక్కలు కూడా ఉంటాయి, ఆ వరిచేలో కలుపు మొక్కలు కూడా ఉంటాయి. ఈ ఎట్టపేకాలు కూడా మాకు తెలుసు, మా జగన్ గారికి తెలుసు, మా మహేష్ రెడ్డికి అంతకంటే బాగా తెలుసు. సార్ అలాగే మహిళలకు భద్రత ఉందంటారా కూటమి ప్రభుత్వంలో? బ్రహ్మాండంగా ఉంది. నిన్ననేగా చెట్టు కట్టేసి వాళ్ళ కార్యకర్త డబ్బులు వసూలు చేస్తుంది. నిన్ననేగా కుప్పంలో చెట్టు కట్టేసి డబ్బులు వసూలు చేస్తుంటే కార్యకర్త. అంతకంటే ఏం కావాలా? సొంత నియోజకవర్గం 3 ఏళ్ల అమ్మాయిని రేపు చేశారు అనంతపురంలో. 3 ఏళ్ల అమ్మాయి
మా పిల్లకి ఏం తెలియదు. చంపితే పోయారా? అనిత గారు నీకు ఇద్దరు పిల్లలు ఉండరు, పొరపాటున వాళ్ళని ఏం చేయకుండా చూస్తామ్మా, మీ వాళ్ళే చేయకుండా చూస్తావు. సార్ గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే మహిళలకి ఎక్కడన్నా మా ఇబ్బందిగా ఉంటే నేను ఉంటా అని చెప్పేసి చెప్పడం జరిగింది ఎన్నికల సమయంలో. కానీ ఇప్పుడు మహిళల మీద ఇన్ని దాడులు జరుగుతున్నా కూడా ఎందుకు ఇప్పటి వరకు కూడా ఆయన స్పందించలేకపోయారంటే మీరేమంటారు సార్? సినిమాల్లో ఎక్కడ అమ్మాయిని లాగం చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఫాస్ట్ వస్తాడు, గబా గబా తంతాడు, మనం రియల్గా బ్రహ్మాండంగా చూస్తాం. అది సినిమా. అట్టనే తందాం అనుకోండి పాపం. ఏది సినిమాల్లో ఏమైనా ఆడపిల్లని ఏమైనా నాగం చేస్తే హీరో వచ్చి రసిస్తాడు చూడు, నిజ జీవితంలో కూడా అలానే తందాం అనుకున్నాడు. పాపం నిజ జీవితంలోకి వచ్చాక అర్థం కావట్లే. లడ్డులు బొడ్లు అన్ని మర్చిపోయాడు. పిఠాపురంలోనే ఆగం చేస్తే దిక్కు లేదు, ఆయన రాష్ట్రంలో ఇంకేం ప్రశ్నిస్తాడు? పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా జ్ఞానోదయం చేసుకొని ప్రశ్నించు, నీ గొంతు ఉంది, నువ్వు గట్టాడువే కానీ తిరగబడు. మోడీ నెలై, చంద్రబాబు నెలై, నీకు అధికారం ఇస్తే బాగా చేస్తావు, నువ్వు బాగా చేస్తావు, చాలా మంచోడి. ప్రశ్నించు, చంద్రబాబుని ప్రశ్నించు, లోకేష్ని ప్రశ్నించు, మోడీని ప్రశ్నించు. అసలు వెళ్తావు, నీకు ఇబ్బంది? ఎక్కడ నువ్వు ప్రశ్నిస్తే నువ్వే ముఖ్యమంత్రివి. సార్ మళ్ళీ పవన్ కళ్యాణ్ని కట్టేస్తున్నారంటారా చంద్రబాబు గారు? చేతులు కట్టేస్తున్నారంటారా పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ చేతులు కట్టి ఎవరు లేరు. పవన్ కళ్యాణ్కి పవర్ ఉంది, వాయిస్ ఉంది, తిరగబడతాడు. కానీ తిరగబడతాడు. చంద్రబాబు మీద తిరగబడతాడు, మోడీ మీద కూడా తిరగబడతాడు. ఎందుకు? ఈ రాష్ట్రంలో అరాచక పాలన చూసి తట్టుకోలేకపోతుండు, కానీ మాట్లాడతాడు. చంద్రబాబు నిలేస్తాడు, తొందరలోనే నిలేస్తాడు. సార్ మళ్ళీ గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే వాలంటీర్ల ద్వారా 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయన్నారు. కానీ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఆ 30,000 మంది అమ్మాయిల గురించి ఎందుకు స్పందించలేదంటారు? వాటి గురించి ఎక్కడే కానీ ప్రస్తావన తేలేదంటారు. దాని మీద మీ స్పందన ఏంటి సార్? 30,000 మందిని అక్కడ షిప్ ఏదో బియ్యం ఉంది చూడు, ఆ షిప్లో దాపెట్టారంట. షిప్ ఏమో నీళ్ళలో పోయింది, ఒడ్డుకు రావట్లా. ఒడ్డులో నీళ్ళలోంచి వాడి పోలేకపోతుండు, షిప్లో కనపట్లే వాళ్ళు. 30,000 మంది షిప్ ఒడ్డుకు వచ్చినాక పట్టుకుంటాడు. ఎందుకని సార్ అలా? షిప్ లోపల పోయింది, ఇంజన్ ఆగిపోయింది మధ్యలో, షిప్ ఒడ్డుకు రావట్లా. ఒడ్డుకు వస్తే దాంట్లో 30,000 మంది ఉంటారు, 30,000 మందిని కాపాడుతాడు. అంటే కేంద్రం నుంచి కూడా ఆయనకు నిఘా వర్గాలు చెప్పాయని చెప్పి చెప్పడం జరిగింది సార్ గతంలో. మళ్ళీ ఇప్పుడు ఆ కేంద్రం కూడా స్పందించలేదంటారా దీని గురించి? మోడీ మహా తెలియకల్లోడు. చంద్రబాబుని ఎలా వాడుకోవాలా, పవన్ కళ్యాణ్ ఎలా వాడుకోవాలి, జగన్ను కూడా ఎలా వాడుకోవాలో తెలుసు. బజ్జీ ఎట్లుంటుంది అంటే తినేటప్పుడు కమ్మంగా ఉంటుంది, దాంట్లో వాము కూడా పెడతారు, తిన్నంతసేపు బాగుంటుంది, లోపల మీద కడుపులు నింపిలేస్తుంది. అట్టనే మోడీకి అందరినీ వాడుకోవడం తెలుసు. మొన్నటిదాకా జగన్ ఆడుకోండు, పవన్ కళ్యాణ్ ఆడుకోండు, చంద్రబాబుని ఆడుకోండు, రేపు అవసరమైతే బీఎస్పీని ఆడుకుంటూ అందరిని ఆడుకుంటాడు. ఆయన కావాల్సింది దేశం కుర్చీ, పిఎం కుర్చీ. ఈ రాష్ట్రాలతో సంబంధం లేదు. గెలిచి కుర్చీలో పోయిందాక అందరికీ అన్ని చెబుతాడు, రాష్ట్రాలతో సంబంధం లేదు. ఆయన పవన్ కళ్యాణ్ గారు మోడీ పక్కన కూర్చున్నావు, ఆ మోడీకి చెప్పాయినా ఈ ఆడపిల్లలు కాపాడాయా? నువ్వు మోడీని అడగలుగుతూ పక్కన కూర్చొని బుధాన్ని చేసుకోగలుగుతూ, మోడీ గారు మా పిల్లలు కనపట్టలేదు, నాకు ఆ చంద్రబాబు పడుచుకోవట్లేదు, ఆ షిప్ ఆడ మధ్యలో అయిపోయింది, తీసి కాపాడమని చెప్పు.